రైట్ ఇక డీటెయిల్ చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ వారి ఆకలి తీరుస్తున్న రేషన్ డీలర్లు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల తీరుతో పస్తులుండే పరిస్థితి రావడం శోచనీయమన్నారు. నెలల తరబడి రేషన్ కమిషన్ అందకుండా డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండడం దారుణమన్నారు. అభయాస్తం పేరిట విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్ డీలర్లకు 5,000 గౌరవ వేతనంతో పాటు కమిషన్ పెంపు చేస్తామని ప్రకటించారని చెప్పారు. అధికారంలోకి వచ్చి 22 నెలలవుతున్నా ఇప్పటికీ అతిగతి లేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో నమ్మించి ఇప్పుడు నట్టేటా ముంచారని హరీష్ రావు విమర్శించారు. మాటలు తప్ప చేతలు లేని కోతల ప్రభుత్వం ఇదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ డీలర్లను సచివాలయానికి ఆహ్వానించి వారి సమస్యలు విని పరిష్కరించామన్నారు హరీష్ రావు. మెట్రిక్ టన్నుకు ఇచ్చే కమిషన్ను 900 నుంచి 1,400 రూపాయలకు పెంచామని చెప్పారు. ప్రభుత్వంపై 139 కోట్ల అదనపు భారం పడుతున్న రేషన్ డీలర్ల సంతోషం కోసం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీంతో 17,000కు పైగా ఉన్న రేషన్ డీలర్ల ముఖాల్లో చిరునవ్వులు నింపామన్నారు. కమిషన్ చెల్లించడమే కాకుండా కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100 మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్షిప్ మంజూరు చేశామని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీను సైతం అమలు చేయకుండా రేషన్ డీలర్ల పాలిట శకునిలా వ్యవహరిస్తుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండించారు. పెండింగ్ లో ఉన్న కమిషన్లను వెంటనే చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.